తన భర్తది ముమ్మాటికి హత్యనని కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు భార్య స్వప్న సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. జైల్లో టవల్తో కిటికీకి తన భర్త ఉరి వేసుకున్నారని జైలు అధికారులు చెబుతున్నారని ఆమె తెలిపారు. ఇంత చిన్న టవల్తో ఉరి ఎలా వేసుకుంటారని ఆమె సందేహం వ్యక్తం చేశారు. తన భర్త మృతి వెనుక ప్రభుత్వంలోని పెద్దలు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్నారు. జైలర్ పైన కూడా మాకు అనుమానం ఉంది. మాకు కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. అందు గురించి హ్యూమన్ రైట్స్లో ఇవాళ మేము కంప్లైంట్ పెట్టాం. మేబీ వాళ్ళు పొలిటికల్గా ఇంకా ఇది గవర్నమెంట్లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు, మీడియేటర్స్ ఎవరో నాగరాజ్కి పర్సనల్గా ఉన్న వాళ్ళు మరి పెట్టుంటారు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఈవెన్ కంప్లీట్లీ గవర్నమెంట్, not even political persons. The person who is personally grudge with Nagaraj అంటే సెలార్ అంటే ఫస్ట్ ఎస్ఐ గారు వెళ్ళి సిఐ గారితో చెప్పారు, ఇట్లా వాళ్ళ వైఫ్ వచ్చారు అది ఇది అనేసి అని చెప్తే పిలిచారు. లోపలికి పిలిచి అమ్మ ఎందుకు వచ్చారు అంటే నేను ఇట్లా కంప్లైంట్ పెట్టడానికి వచ్చాను సార్ అంటే ఎవరో వాళ్ళ ఆఫీసర్కి కాల్ చేశారు. వాళ్ళ ఆఫీసర్కి కాల్ చేసి సార్ వాళ్ళ వైఫ్ వచ్చారు అని చెప్తే ఏం చెప్పారు మరి అక్కడ నుండి హయ్యర్ అథారిటీస్ నుండి తెలియదు. అమ్మ కూర్చోండి, మీరు టీ తాగండి అని ఫస్ట్ టీ తాగించి నేను మీ మంచి కోసం చెప్తున్నాను, మీకు మీరు పిల్లలు ఉన్నారు, చిన్నగా ఉన్నారు అని చెప్తున్నారు, ఇది డబ్బులు వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది, చివరికి వచ్చి మీరు నన్ను గుర్తు చేసుకుంటారు, యాజ్ ఎ సిస్టర్ నేను మీకు చెప్తున్నాను, మీరు నన్ను లాస్ట్కి చివరికి గుర్తు చేసుకోవాలి, అక్కడ ఎవిడెన్స్ ఉండాలి, ఎవిడెన్స్ లేకపోతే మీరు ఏం చేయలేరు అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు మాకు ఎవిడెన్స్ కూడా చేంజ్ చేస్తారేమో అన్న డౌట్ ఉంది. డౌట్ కాదు, ఇంత చేసిన వాళ్ళు పక్క ఎవిడెన్స్ కూడా చేంజ్ చేయాలని చూస్తారండి. సిఐ ఎక్కడ రవిపుర సిఐ అండి. పక్క హత్య అది. వారు మరి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు జైలర్కి మరి డౌట్ ఉండాలి కదా, నా మీదకి వస్తుంది అనేసి అతను భయం ఉండాలి కదా. ఉండేసి అక్కడే శవంని పెట్టాలి, పంచనామా అక్కడే చేయించాలి. అసలు ఎట్లా తీస్తారు? అక్కడ నుండి శవం తీసేసి బాడీని తీసేసి 4 o'clock ఉస్మానియాకి తీసుకొచ్చి అప్పుడు 6 o'clock మాకు చెప్తున్నారు. అంటే చూసాను నేను, ఎంత చిన్నగా ఉందో ఆ టవాలు. అది అలాంటి కిటికీకి వేసుకుని ఎవరైనా ఇప్పటి వరకు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా అండి? వీక్ వచ్చేస్తున్నాను, మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ ఇంకా దసరా హాలిడేస్ వస్తాయి, మనం ఎంజాయ్ చేద్దామని చెప్పారు పిల్లలకు కూడా. అంటే కస్టడీ ఇప్పుడు ఇంకో అప్లికేషను, ఇంకా మాకు ఇది రిపోర్ట్ కూడా కరెక్ట్ కావాలనేసి మేము కంప్లైంట్ పెడతాము. ఓవరాల్ వాళ్ళైతే నాగరాజుని చంపేశారు.